హలో ఫ్రెండ్స్, నేను మీ రంజిత్ మాట్లాడుతున్నాను. సో నాది ఉత్తరంలో తాండా మద్దూరు విలేజ్. సో నా గురించి చెప్పాలంటే 10th క్లాస్ మధ్యలో చదువుకున్నాను. తర్వాత ఓపెన్ ఇంటర్ చేశాను. ఓపెన్ ఇంటర్ చేస్తూ హోటల్ మేనేజ్మెంట్ చేశాను. 1.5 year క్రాఫ్ట్ కోర్స్ అని చెప్పేసి. తర్వాత ఒక 4 years 5-star హోటల్లో చేశాను హైదరాబాద్లో. తర్వాత నేను షిప్లోకి వచ్చేసిన ఫ్రెండ్స్. సో ఇది నా 10 years అయిపోయింది షిప్లో పనిచేస్తూ. సో నా ఎక్స్పీరియన్స్ నాదంతా మీకు షేర్ చేస్తాను. ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటున్నా కూడా మీరు నాకు మెసేజ్ పెట్టండి, మీకు ప్రతిదానికి నేను రిప్లై ఇస్తాను. అట్లే నా గైడెన్స్తో పాటు మీకు అందరికీ అవకాశాలు వచ్చేటట్టు ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ చేస్తామనుకున్నా కూడా, ఎవరైనా షిప్లోకి రావడం అనుకున్నా కూడా గైడెన్స్ కావాలంటే నేను చేస్తాను. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన మీరు నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు జాబ్ చేస్తాను. ఓకేనా? అయితే షిప్లో ఈరోజు నా రూమ్స్ చూపిస్తాను, ఎక్కడైతే తింటామో చూపిస్తాను, ఎక్కడైతే వర్క్ చేస్తామో చూపిస్తాను. సో అన్నీ చూడండి, చూసి మీరు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సరేనా? మీకు నచ్చకపోయినా కూడా వేరే వాళ్ళకి నచ్చుతుందో అని చెప్పేసి. ఓకేనా? నా తెలుగు అంతా సరిగ్గా లేదు, చూసుకోండి, మీరు కోప్పడద్దు. సరేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, వీడియో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా రూమ్. సరేనా? సో నా రూమ్లో మీరు చూసుకోవచ్చు, ఏమేమి ఉంటాయో చూపిస్తాను మీకు. అయితే చిన్న టెలిఫోన్ కనిపిస్తుంది. ఆ టెలిఫోన్తో పాటు మనకు టీవీ ఉంటుంది. టీవీలో మనం ఏ ఛానల్స్ అయినా చూసుకోవచ్చు, ఏ మూవీ అయినా పెట్టుకోవచ్చు. మనకు పెన్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ చిన్న చిన్న కబోర్డ్స్ ఉంటాయి మనకి, దీంట్లో ఏమన్నా పర్సనల్ సామాన్లు పెట్టుకోవచ్చు. చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది, చూసుకోవచ్చు. చిన్న ఫ్రిడ్జ్లో మనకి కావాల్సి వచ్చిన సామాన్లు పెట్టుకోవచ్చు. కానీ ఫుడ్, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ పెట్టుకోరాదు, ఎందుకంటే ఫ్లైస్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి పెట్టనివ్వరు. సో ఇగో ఇది నా బెడ్తో పాటు ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి లైట్ కూడా ఉంటుంది. సో ఇది నా కబోర్డ్ ఫ్రెండ్స్, నా షూలు బట్టలు పెట్టుకోవడానికి. దీంట్లో చిన్న లాకర్ కూడా ఉంటుంది, దీంట్లో మనం డబ్బులు కానీ ఏదైనా గోల్డ్ కానీ పెట్టుకోవచ్చు. ఇది లైఫ్ జాకెట్ ఫ్రెండ్స్, ఇది లైఫ్ జాకెట్. సో లైఫ్ జాకెట్ ఏంటంటే మనకి షిప్లో ఏదైనా ప్రాబ్లం వస్తే, మనకి చిన్న షిప్లో వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ జాకెట్ తీసుకొని వెళ్ళాలన్నట్టు. ఈ చిన్న అద్దం కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. నేను నవ్వుతున్నా. సో ఇది చిన్న బాత్రూమ్ ఫ్రెండ్స్, చిన్న బాత్రూమ్ ఉంటుంది. సో మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చిన్న మిర్రర్ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ స్నానం చేసుకోవడానికి ఇక్కడనే సపరేట్గా ఉంటుంది అందరికీ. సో దీంట్లో నా బాత్రూమ్ ఇగో, ఇది నాది సింగిల్ క్యాబిన్ అన్నట్టు, నేను ఒక్కడనే ఉంటాను ఈ రూమ్లో. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతాము. దీన్ని I-95 అంటారు అన్నట్టు. అంటే ఒక్కొక్క షిప్లో ఒక్కొక్క లేగా పిలుస్తారు అన్నట్టు. అయితే మా షిప్లో ఏంటంటే ఇది I-95 అంటారు. I-95 అంటే ఇది బై వాకేబుల్ ప్లేస్ అన్నట్టు. అంటే ప్రతి ఒక్కరికి అర్థం కారాదు కదా మన షిప్లో మనం ఏం అనేది. ఇప్పుడు ఒకవేళ షిప్లో ఫైర్ ఉందనుకో, ఫైర్ అండ్ డ్యామేజ్ అని చెప్పేసి కోడ్ అన్నట్టు అది. సో ఇది కూడా ఒకటి I-95 అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూసుకోవచ్చు, అయ్యో సైడ్లో నోటీస్ బోర్డులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇది మనం డెక్ 4 అంటే ఒక డెక్ పైకి వెళ్తున్నాం అన్నట్టు. అంటే ఒక ఏమంటుందని, మనము ఒక ఫ్లోర్ పైకి వెళ్తున్నాం అన్నట్టు. చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లోనేమో ఆఫీసర్ మెస్ ఉంటుంది, రైట్ సైడ్లోనేమో క్రూ మెస్ ఉంటుంది. సో నాకు 2 ప్లేస్లో వెళ్ళడానికి నాకు ఉందన్నట్టు ప్రివిలేజ్. సో ఇది ఆఫీసర్ మెస్, ఆల్రెడీ రెడీగా ఉంటుంది, గ్లాసులు అవన్నీ పెట్టే ఉంటారు. సో ఇది ఇంకా 4:30 అవుతుంది టైము. మీకోసం అని చెప్పేసి ఈ వీడియో తీయాలని చెప్పేసి తొందరగా వచ్చిన. క్రిస్మస్ సెటప్ కూడా చేశారు, చూస్తారు కదా మీరు. సో ఇది కాఫీ అన్నట్టు, కాఫీ మెషిన్. నేను నార్మల్గా అయితే క్యాపుచినో తాగుతాను, క్యాపుచినో ప్రెస్ చేసుకొని. ఓకే, కాఫీ తాగేసిన తర్వాత 5 o'clock అట్లా డ్యూటీకి వెళ్ళేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాను అన్నట్టు. సో చూసుకోవచ్చు, ఇంకెవ్వరు రాలేదు, 4:30 అవుతుంది కదా ఆఫ్టర్నూన్. సో అందరు పడుకుంటున్నాను అన్నట్టు. 2 నుంచి 5కి అందరికి బ్రేక్ ఉంటుంది. సో ఇది మన క్రూ బార్ అన్నట్టు. అంటే దీంట్లో బియర్స్, మందు కానీ తాగడానికి మనకు నైట్ టైంలో ఆఫ్టర్ 10 o'clock నుంచి నైట్ 2 o'clock వరకు ఉంటుంది. సో ఇది క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం అని క్రూ మెంబర్స్ చేశారన్నట్టు. సో ఒక్కొక్కరికి గిఫ్ట్స్ కూడా ఉంటాయి దానికి, $300, $200, $100 అని. సో ఇక్కడ మీరు ఫుడ్ చూసుకోవచ్చు, క్రిస్మస్ సెలబ్రేషన్ మొత్తము. అలా లేట్ చేస్తున్నా నేను ఈ వీడియో పోస్ట్, సారీ ఫర్ లేట్ వీడియో. వీడియోస్ ఉన్నాయి, పోస్ట్ చేయాలి మీకోసం అన్ని వీడియోలు తీసి పెట్టుకున్నా. సో ఇక్కడ అంతా చూసుకోవచ్చు, గోల్డ్ గ్యాండ్ అంతా మనం చూస్తున్నాం కదా ఎంత హైజీనిక్ ఉందో.
చాలా అంటే చాలా హైజీనిక్ ఫ్రెండ్స్. గ్లౌజ్ లేకుండా మనం ఏదన్నా పని చేసినా కూడా మనకు వార్నింగ్ ఇస్తారు, అట్లా ఉంటుంది. ఇది రెడీ టు ఈట్ ఫుడ్ చూస్తారు కదా. ఫిష్ కూడా మనం గ్లౌజ్ చేసుకోవాలి. సో ఫిష్ గ్రిల్ చేస్తారు. ఇగో ఇట్లా లెక్సన్ బాక్స్ ఉంటుంది, ఇగో ఇట్లా కింద బ్లడ్ పోవడానికి కూడా ట్రైనర్ ఉంటుంది. చూస్తారు కదా మొత్తం హాట్ ప్లేట్. ఇగో ఇక్కడనేమో మనకి పోర్క్ విండోలో చేస్తారు, ఎందుకంటే మన గోవన్ చాలా ఉంటుంది వాళ్ళ కోసం అని చెప్పేసి పోర్క్ విండోలో చేస్తారు. సో ఇదేమో క్రూ మెస్ అండి, ఇవి చూసుకోవచ్చు మీరు క్రూ మెస్ అక్కడ అని చెప్పేసి. సో క్రూ మెస్లో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మెనూ ఉంటుంది. మెనూ చదివే తర్వాత ఫుడ్ తినాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి పోర్క్ బీఫ్ ఉంటుంది మెనూలో. రెడ్ కలర్ ఉందా అని చెప్పేసి ప్లేట్ వేసుకొని తినారు ఆయన తర్వాత బీఫ్ పోర్క్ అని చెప్పేసి మనకు అర్థం కాకుండా తినేస్తాము. తర్వాత మన రిలీజన్ కదా, చాలామంది ముస్లిమ్స్ పోర్క్ తినరు, హిందువులు బీఫ్ తినరు, పోర్క్ తినరు, ఇంకా ఇట్లా చాలా ఉంటాయి కదా. సో అట్లా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది చికెన్, ఇది నూడిల్స్, సాల్మన్, మనకి గుడ్డు, ఇక్కడ పోర్క్ ఉంది, పోర్క్ ఉంది, ఫ్రెంచ్ ఫ్రైస్, వెజిటేబుల్స్, ఇక్కడంతా స్మోక్ సాల్మన్, ఇదంతా పోర్క్ ప్లాటర్, ఇది కోల్డ్ కట్ ప్లాటర్ అన్నట్టు దీన్ని. సో ఇవన్నీ ప్యూర్ చేసి మొత్తం ఫ్రీజ్ చేసి అట్లా రోల్ చేస్తే ఉంటాయి అన్నట్టు. సో అవి స్లైస్ చేసి అట్లా పెడతారు, థిన్ స్లైస్ చేస్తారు. మనకు మామూలుగా బ్రెడ్ వేసుకొని తినడానికి. సో ఇంకోసారి చూసుకోవచ్చు మీరు, మీకోసం అని చెప్పేసి రికార్డింగ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇవన్నీ అలౌడ్ లేదు, కానీ ఏదో ఇంకా మన తెలుగు ప్రజలకి తెలవాలని చెప్పేసి షిప్లో ఎట్లా ఉంటుంది ఏందనేది తెలియాలి కదా, అందుకని. ఇవన్నీ స్వీట్స్ ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ స్వీట్ తిన్నాను, ఆల్రెడీ వెయిట్ చాలా పెరిగినది. సో అందుకని స్వీట్ తినట్లేదు. 68 కిలోలు నెట్టుకొని 76 కిలోలు పెరిగిన. సో ఇదంతా బ్రెడ్, ఇది చీజ్. యూరోపియన్స్ మొత్తం బ్రెడ్ చీజ్ ఎక్కువ తింటారు. సో ఇది పాస్తా స్టేషన్. సో ఇది క్రిస్మస్ అలాగే మనకి న్యూ ఇయర్ రోజు అని చెప్పేసి స్పెషల్ అరేంజ్మెంట్ అన్నట్టు. ఇంకా సో యూరోపియన్స్ మన ఆఫీసర్స్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకని చెప్పేసి ఇట్లా పాస్తా లైవ్ స్టేషన్. మనం కూడా తింటాం కదా పాస్తా ఇట్లా. సో మనకంటే ఇట్లా ఎక్కువ అలవాట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు పాస్తాలు బీఫ్ కూడా వేసుకుంటారు, అంటే గ్రౌండ్ బీఫ్, అంటే మనం కీమా బీఫ్ అంటారు కదా, అట్లా చేసి దాంతో సాస్ చేసి తింటారు అన్నట్టు పాస్తాలు వేసి. సో ఇది మీరు చూసుకోవచ్చు, ఇది న్యూ ఇయర్ సెటప్ ఫ్రెండ్స్. ఇంతకుముందు ఏమో క్రిస్మస్ సెటప్, ఇదేమో న్యూ ఇయర్ సెటప్. నాకు తెలుసు వీడియో సరిగ్గా రాలేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా ప్రయత్నిస్తున్నా. మీ అందరు సపోర్ట్ కావాలి నాకు. మీరందరూ మంచిగా కామెంట్స్ పెట్టి, మంచిగా లైక్స్ పెట్టి, అందరూ షేర్ చేసి, అందరు వీడియోలు మంచిగా చూసి నాకు సపోర్ట్ చేస్తే ఇటువంటి వీడియోస్ ఇంకా నేను చాలా పెడతాను. షిప్ నుంచి నేను బయటికి వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ పెడతాను మీకోసం అని చెప్పేసి. నార్మల్గా అయితే నేను ఎక్కువ బయటికి పోను, ఎందుకంటే ఆల్రెడీ 10 years నుంచి చేస్తున్నా కదా. సో అన్ని ప్లేస్లలో పోయి తిరిగినా నేను. సో మీరు సపోర్ట్ చేస్తే మీకోసం అని చెప్పేసి బయటికి పోయిన తర్వాత కూడా వీడియోస్ తీసి నేను పెడతాను, ఓకేనా. సో అలాగే ఎవరైతే 10th తర్వాత ఇంటర్ చేసిన తర్వాత వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా నేను గైడెన్స్ ఇస్తాను, చూసుకోండి మీరు, సరేనా. కానీ షిప్లో పనిచేయడం అంటే ఒకటే ప్రాబ్లం ఫ్రెండ్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి. షిప్లో పని చేయాలంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీతో దూరం ఉండాలి. ఇది ఒక్క ప్రాబ్లం విడిచిపెట్టి షిప్లో నువ్వు హాయిగా బతికేయచ్చు. అంటే 6 months, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చినావు అనుకో 8 months కాంట్రాక్ట్ ఉంటుంది. ఇప్పుడు నాదేమో 6 నెలలే కాంట్రాక్ట్. సో ఈ 6 months కాంట్రాక్ట్ అంటే నాకు తొందరగా అయిపోతుంది అన్నట్టు. ఇంక ఇప్పుడు ఇది ఏంటంటే నేను సీనియర్ కదా, ఇంకా నాకు కావాల్సి వచ్చినప్పుడు నేను రావచ్చు పోవచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తారు కదా, ఒకటి షిప్లోనే నేను 10 years నుంచి చేస్తున్నా. సో నాకంతా కంఫర్టబుల్గా ఉంది. సో మీరు కూడా ఒకవేళ రావాలనుకుంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎట్లా మిలిటరీ వాళ్ళు ఎట్లా ఫ్యామిలీ వదిలిపెట్టి వెళ్ళిపోతారో అట్లా ఇది చూసుకోవచ్చు నా క్రిస్మస్ సెటప్. సో ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో చూడండి. వీడియో చూసినాక మీకు నచ్చుతుంది. సన్న క్రిస్మస్ కోసం సెటప్ చేసినాము ఇది. సో అందరం సూపర్వైజర్గా కలిసి ఇది ప్రిపరేషన్ చేసినాము. సో ఇది షిప్లో ఇది, ఓకేనా. వీడియో చూడండి, లైక్ చేయండి, సరేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. వీడియో మీరు తిట్టొద్దు, నా తెలుగు సరిగ్గా లేదని చెప్పేసి చిన్న తెలుగులో మాట్లాడినా. మీకు కావాల్సి వస్తే హిందీలో కావాల్సి వస్తే హిందీలో కూడా వీడియో తీస్తా, ఇంగ్లీష్లో వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా వీడియో తీస్తా. చూడండి కానీ నార్మల్గా అయితే నేను తెలంగాణ కోసము అని చెప్పేసి చాలా తక్కువ తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్న షిప్లో నాకు అందరూ ప్రతి ఒక్కరికి ఇట్లా ఛాన్స్ రావాలి, ప్రతి ఒక్కరు వర్కర్ చేయాలని చెప్పేసి షిప్లో ఈ వీడియో నేను చేస్తున్నా. యూట్యూబ్లో కొత్తగా తీస్తున్నా ఈ ఛానల్, అందరూ సపోర్ట్ చేయండి. మా ఫ్రెండ్స్ ఇదంతా మేము సెటప్ చేసినాం, మీరు చూసుకోవచ్చు ఫోటోలో, ఓకేనా ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ అ గుడ్ డే.